అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అబ్బో నాడు దశల వారీగా ఆమె చేసిన పొలిటికల్ హడావుడి మామూలు కాదు. ఒక్కసారి అన్న వదిలిన బాణమన్నారు, ఆ తర్వాత అన్నకే బాణమై గుచ్చుకున్నారు. తెలంగాణ గట్టు మీద నేను సైతం అంటూ పార్టీ ఓపెన్ చేశారు. అక్కడ దుకాణం మూసేసి ఏపీకి వచ్చారు. నాన్న వారసురాల్ని అంటూ కాంగ్రెస్ పగ్గాలు చేతబట్టి ఇక కాసుకోండి అంటూ ప్రత్యర్థులకి వార్నింగ్లు కూడా ఇచ్చారు. తీరా చూస్తే ఇప్పుడేమో సొంత ఇలాఖాకు సైతం చుట్టపు చూపు కరువైంది. కనీసం చూద్దామన్నా అటువైపు రావటం లేదట మేడం. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి, ఏంటా కథ? కడపలో కనుమరుగైన షర్మిల. ఆమెదంతా ఎన్నికల ఆర్భాటమేనా? రాష్ట్ర రాజకీయాలు సరే, సొంత జిల్లాను కన్నెత్తి చూడని వైనం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల గురించి సొంత ఇలాఖా కడప జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. ఎప్పుడో ఏడాది క్రితం ఎన్నికల సందర్భంగా కడపలో హడావిడి చేసిన ఆమె ఆ తరువాత అటువైపు తొంగైనా చూడలేదు. ఇప్పుడిదే ముచ్చట విమర్శలకు దారితీస్తోంది. సొంత జిల్లా అన్నారు, కాంగ్రెస్ మాకు పేటెంట్ అన్నారు, ఆ పార్టీకి అసలైన వారసురాల్ని అని చెప్పుకున్నారు. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చిన షర్మిల ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో కూడా నిలిచారు. తీరా ఓడిపోయాక ఈ వాడకట్టుకే రాలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ దెబ్బకి కళకళలాడిన కాంగ్రెస్ ఆఫీస్ బూతు బంగ్లాలా మారింది. నాయకురాలే రాకపోతే అటువైపొచ్చి ఏం లాభం అనుకుంటున్నారు కార్యకర్తలు. అందుకే కరుడు కట్టిన కార్యకర్తలు కూడా పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తైనా చూడడం లేదు. అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతా చుట్టేసిన షర్మిల ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆ అన్నకే బాణాన్ని ఎక్కుపెట్టి ఎదురు తిరిగారు. 2024 ఎన్నికల సమయంలో మాటల తూటాలు పేల్చారు. అయితే ఎన్నికల తరువాత ఆ తూటాలన్నీ తుస్సుమనిపించేసిందని అభిప్రాయం ఉంది. సాధారణంగా కడప ఎంపీ స్థానం అంటే వైఎస్ కుటుంబానిదే అన్న అభిప్రాయం జిల్లా రాజకీయాల్లో ఉంటుంది. అందుకే ప్రత్యర్థులు అభ్యర్థిని పెట్టడం అనేది నామమాత్రమే తప్ప విజయం మాత్రం దక్కడం లేదు. ఇక్కడ గెలిచేది వైఎస్ కుటుంబమే అన్న అభిప్రాయం ఉంది. అలాంటి చోట 2024లో అనూహ్యంగా వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది. వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సోదరి వైఎస్ షర్మిల బరిలో నిలబడ్డారు. ప్రచారం కూడా హోరెత్తించారు. దీంతో కాంగ్రెస్ కి పునర్వైభవం దక్కకపోయినా మెరుగైన ఫలితాలతో విభజన షాక్ నుంచి కాస్తైనా బయటపడుతుంది అనుకున్నారంతా. కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయారు షర్మిల. పోటీ చేసిన కడప ఎంపీ స్థానంలోనూ ఓడిపోయిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ ని గెలిపించలేకపోయారు. ఎన్నికల తరువాత షరామామూలుగానే మాయమైపోయారు షర్మిల. సొంత జిల్లా కడపకు సైతం ముఖం చాటేశారు. ఏడాదిన్నర కాలంలో పీసీసీ అధ్యక్షురాలిగా సొంత జిల్లాకు ఎన్నిసార్లొచ్చారంటే టక్కున సమాధానం చెప్పమంటే కష్టమే. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన ఈ జిల్లా కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకుల్ని కూడా చక్కర్లు కొట్టించిన కడప కాంగ్రెస్ ఇప్పుడిలా వట్టిపోయి కనిపిస్తోంది. ఒకనాటి వైభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అత్యంత దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రమంతా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ వైఎస్ మానియా కారణంగా కొద్దో గొప్పో ఈ జిల్లాలోనే బతికుంది అనే అభిప్రాయం ఉండేది. అలాంటి వైఎస్ కు కూతురిగా అన్నతో విభేదించి మరి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల ఎన్నికల్లో ఓడిపోగానే జిల్లాను మరచిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాలో మిగిలిపోయిన హార్డ్ కోర్ కాంగ్రెస్ క్యాడర్ కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు వరకు చిన్నాచితగా నాయకుల రాకతో కొద్దో గొప్పో పార్టీ బతికే ఉంది అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ మాత్రం కూడా లేదని సొంత పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. వైఎస్ కూతురిగా తనను ఆదరించాలంటూ ఎన్నో మాటలు చెప్పిన షర్మిల ఎన్నికల తరువాత కనీసం ఆ జిల్లా వైపు కన్నెత్తైనా చూడడం లేదు. వైఎస్ఆర్ వర్ధంతి, వైఎస్ఆర్ జయంతి సమయాల్లో తప్ప జిల్లాలో ఇంతవరకు షర్మిల అడుగుపెట్టిన దాఖలాలు లేవు. దీంతో పార్టీ కార్యాలయానికొచ్చే కార్యకర్తలు సైతం ఇప్పుడు అటువైపు తొంగైనా చూడట్లేదు. దిశానిర్దేశం చేసే నాయకురాలే రాకపోతే తమకెందుకు అన్నట్టుగా కింది స్థాయి నాయకులు కూడా బయటకు రావడం లేదట.
గతంలో పార్టీ పిలుపు ప్రకారం చిన్నా చితకా కార్యక్రమాలైనా చేస్తూ ఉండేవారు నాయకులు. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టాక ఆ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ సమావేశాలు నిర్వహించిన సందర్భాలు ఎక్కడా లేవు. పార్టీ బలోపేతం ఎలా చెయ్యాలన్న దానిపై సమాలోచనలే జరపట్లేదు. దీంతో కింది స్థాయి నాయకత్వం పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు 4 గోడలతో ఒంటరిగా మిగిలింది. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కనీసం సొంత జిల్లా పార్టీ వ్యవహారాల్ని పట్టించుకోకపోవడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఒకప్పుడు షర్మిల జిల్లాకొస్తోంది అంటే అక్కడక్కడ బ్యానర్లు వెలిసి తమ అభిమానాన్ని చాటుకునేవారట నాయకులు. ఇప్పుడు ఆ పరిస్థితులే కనిపించట్లేదని తెలుస్తోంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోయినట్టే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా మేడంలో కదలికొస్తుందేమో చూడాలి. కీలకమైన అంశాల్లో షర్మిల యాక్టివ్గా లేకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి సీనియర్లే గతి అన్నట్టుగా మారింది పరిస్థితి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని నిరసిస్తూ ఇటీవల విజయవాడ కేంద్రంగా ఏపీ కాంగ్రెస్ చేపట్టిన సమాలోచన సదస్సులోనూ షర్మిల కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇతర పార్టీలు, సంస్థలకు చెందిన కీలక నేతలు పాల్గొన్న ఈ సదస్సులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల పాల్గొనకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే విషయమై భారీ స్థాయిలో నిరసన తెలపడానికి అగ్రనేతలు రాష్ట్రానికి రానున్న వేళ షర్మిల వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.